సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, యమహా కంపెనీ రీసెంట్ గానే యమహా ఎక్స్ఎస్ఆర్ బైక్ తో ఎఫ్జెడ్ రీవ్ అని చెప్పేసి ఒక కొత్త బైక్ ని మన ఇండియన్ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేసింది. సో ఆల్రెడీ ఎఫ్జెడ్ సిరీస్ లో మనకి ఆల్రెడీ చాలా వేరియంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ ఎలా అంటే డీలక్స్ వేరియంట్, అలాగే హైబ్రిడ్ వేరియంట్, ఇలా మనకి చాలా వేరియంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు రేవ్ అని చెప్పేసి బేస్ వేరియంట్ లో మనకి ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తారు, అలాగే దీనికి ఒక ప్రైస్ గురించి మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఎఫ్జెడ్ డ్రైవ్ కొనే ప్రయత్నం ఉంటే కనుక సో ఈ వీడియో మీకు చివరి వరకు చూడండి. ఈ బైక్ గురించి మీకు ఒక కంప్లీట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిజైన్ పరంగా మనకి ఎటువంటి చేంజెస్ అనేవి లేవని చెప్పొచ్చు. సేమ్ మనకి ప్రీవియస్ గా ఎఫ్జెడ్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ లో మనకి రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి హెడ్ లైట్ యొక్క డిజైన్ అనేది కంప్లీట్ గా మనకి చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒకసారి మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది చెక్ చేసే ప్రయత్నం చేద్దాము. ఫ్రంట్ ఫెండర్ అనేది కంప్లీట్ గా ఫైబర్ బాడీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో ఆఫర్ చేస్తున్నారు. అలాగే ట్యాంక్ కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో ఉంటుందన్నమాట. సైడ్ ప్యానల్స్ కానీ అలాగే ఈ ప్యానల్స్ మొత్తం అంతా కూడా మనకి మంచి క్వాలిటీ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీని యూజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద టాప్ లో కానీ చూసుకుంటే మిర్రర్స్ అనేవి మనకి మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కానీ చూసుకున్నట్టయితే టర్న్ ఇండికేటర్స్ అనేవి దీంట్లో ఎల్ఈడి తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో నైట్ టైం విజిబిలిటీ అయితే మాత్రం టూ గుడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే డిఆర్ఎస్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ హెడ్ లైట్ యొక్క డిజైన్ చూస్తే మీకు ఒక బైక్ గుర్తు వస్తుంది. ఆ బైక్ ఏంటనేది కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఒక 150cc సెగ్మెంట్ బైక్ కి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సస్పెన్షన్ పైన యమహా అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో రిఫ్లెక్టర్స్ అయితే మనకి ఇక్కడ మిస్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకున్నట్టు ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. 10 స్పోక్ ఎలా వీల్స్ అని చెప్పొచ్చు. ఆరెంజ్ కలర్ లో డిజైన్ చేశారు. సో మనకి ఒక మంచి స్పోర్టీ లుక్ మనకి ఈ బైక్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే టైర్ కూడా మనకి కంప్లీట్ గా C8 నుంచి అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 282mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుందన్నమాట. వైబ్రేట్ నుంచి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ తో మనకి ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. సో సేఫ్టీ పరంగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అంటే మనకి బెటర్ బ్రేకింగ్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా ఈ వెహికల్ లో 149cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phase నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్ గా SOS ఇంజిన్ అనమాట. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 13.3 Nm టార్క్ ని అలాగే 12.2 bhp పవర్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ కి ప్రొటెక్షన్ లో మనకి ఇంజిన్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి మంచి స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. దీంట్లో 165 ప్రొవైడ్ కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మీరు కంఫర్టబుల్ రైడ్ మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చార్జెస్ గురించి మాట్లాడుకుంటే దీన్ని మనకి డైమండ్ చార్జ్ ఫ్రీ మీద దీని అయితే డిజైన్ చేశారు. మనకి మంచి స్టెబిలిటీ అయితే మనకి ఇది ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ అంతా మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మోనోషాక్ అనేది ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తాము. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్లకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సారీ గార్డ్ అయితే ఉంటుంది. అలాగే స్టెప్ అప్ ప్రొటెక్షన్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/60 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్ గా మనకి రీడల్ టైర్ అనమాట. ఫ్రంట్ మనకి నార్మల్ టైర్ అయితే ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ మాత్రం మంచి రోడ్ గ్రిప్ మెయింటైన్ చేయడానికి మనకి కార్నరింగ్ స్టెబిలిటీ ఉండడం కోసం వీళ్ళు రీడల్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా మనకి కంప్లీట్ గా C8 నుంచి అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. సో వీల్ కూడా మనకి కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ వీల్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో టైర్ హగ్గర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి టైల్ లైట్ అనేది డిజైన్ చేశారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ అనేవి యాక్చువల్ గా మనకి ఎల్ఈడి తో ఉంటాయి. అలాగే రిఫ్లెక్టర్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 220mm బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్ తో దీని యొక్క డిస్క్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ ఎగ్జాస్ట్ వచ్చి మనకి షార్ట్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం.
అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంటుంది. సో రైడర్ కానీ పిలియన్ కానీ మనకి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ చూస్తుంటే మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్ వెహికల్ అయితే అవుతుంది అనమాట. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ బార్స్ వచ్చి మనకి మంచి స్ట్రాంగ్ గ్రాబ్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి కేవలం 790 mm అయితే ఉంటుంది అనమాట. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. నాకు కాల్ అనేది చాలా ప్రాపర్ గా ఉంది అనమాట. మీరు ఒకవేళ 5.4, 5.5 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే దీని యొక్క కెర్ వెయిట్ కూడా కేవలం 136 kg వెయిట్ తో ఈ బైక్ అనేది డిజైన్ చేశారు కాబట్టి సో చాలా లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్పొచ్చు బైక్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 13 లీటర్స్ ట్యాంక్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క ట్యాంక్ అనేది డిజైన్ చేసి చెప్పొచ్చు. ట్యాంక్ పైన FZ డ్రైవ్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే యమహా లోగో అయితే ఉందన్నమాట. అలాగే E20 క్యాబినెట్స్ రావడం వల్ల E20 స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే దీంట్లో బ్లూ కోర్ టెక్నాలజీ అయితే ఉందన్నమాట. బ్లూ కోర్ టెక్నాలజీతో ఇంజిన్ అనేది డిజైన్ చేశారు కాబట్టి సో బ్లూ కోర్ స్టిక్కరింగ్ కూడా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ARA అయితే మాత్రం 60 km మైలేజ్ అనేది క్లైమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం ఒక 50 km వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి యమహా లోగోతో ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే కీ పొజిషన్ కూడా ఇక్కడ మనకి ట్యాంక్ పైన ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండ్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి అంత వైడ్ అయితే ఏం లేదు. మనకి సిట్టింగ్ పొజిషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మనం లీన్ అయి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదనమాట. సో మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ కూడా ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ లోడ్ ఆప్షన్ దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బేసిక్ డిజిటల్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ లో కూడా మనకి చాలా బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది. ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. అలాగే ABS ఇండికేటర్ కనిపిస్తుంది. డిజిటల్ RPM మీటర్ అయితే ఉంది. డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది. డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇంకా దీంట్లో క్లాక్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా ట్రిప్ 1, ట్రిప్ 2 ఓడో మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇవి మనకి బేసిక్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. దీంట్లో ఎటువంటి స్మార్ట్ కనెక్టివ్ ఫీచర్స్ అయితే లేవని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ కి 1,17,700 రూపాయలకి అయితే ఈ బైక్ ని లాంచ్ అయితే చేశారు. ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం యమహా సిరీ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ తెలుసుకొని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే యమహా FZ డ్రైవ్ యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అది అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క డీటెయిల్స్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.